పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 42వ సంకీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీవు కృంగియున్నావా. ప్రియులారా, 42వ కీర్తనలో కీర్తనాకారుడు 2 సార్లు ఇలా ప్రశ్నిస్తున్నాడు. నా ప్రాణమా, నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని. ప్రియులారా, బహుశా నీవు కూడా అలా అడిగి ఉంటావు. కొన్నిసార్లు గంటల పాటు, రోజుల పాటు, కొన్నిసార్లు వారాల పాటు మనమెందుకు నిరాశ నిస్పృహులకు గురవుతుంటాం. కొన్నిసార్లు శరీర సంబంధముగా మనం దృఢముగా ఉండలేం. ఏలియా కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలతో పోరాడి చేదైన అనుభవానికి గురైనప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. అది ముగిసిన తరువాత అతడు సొమ్మసిల్లాడు. నరాలు తెగిపోయేంత ఒత్తిడితో కూడిన ఆ పరిస్థితిలో అతడు భీతిల్లి పారిపోయాడు. అతనికి ఆహారం, నిద్ర అవసరమయ్యాయి. కనుక దేవుడు తన దూతను పంపించి అతనికి ఆహారం అందించి విశ్రాంతిని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన కృంగుబాటు సైతానీయమైనది. శత్రువు మనపైకి బాణాలను విసురుతాడు. విశ్వాసం అనే డాలును పట్టుకొనక దేవుని యందు విశ్వాసం ఉంచడంలో మనం విఫలమవుతాం. ఆ బాణాలు మన జీవితంలో నిరాశ నిస్పృహలు అనే నిప్పును విసురుతాయి. కొన్నిసార్లు మనలోని ఒప్పుకొనని పాపమనే అపరాధం వలన నిస్పృహ కలుగుతుంటుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన మనకు దుఃఖం కలుగుతుంది. మన ఆప్తులను లేక స్నేహితులను కోల్పోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మన వైఫల్యంతో అంతా అయిపోయింది అనే కృంగుబాటుకు గురవుతుంటూ ఉంటాం. ప్రియులారా, ఇదంతా బాగుపడేది ఎలా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచున్నాను, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను అని. ప్రియులారా, యేసుక్రీస్తునందు నీకు భద్రమైన భవిష్యత్తు ఉంది. శ్రేష్టమైన ఇంకనూ రావలసి ఉంది. శ్రేష్టమైనది ఇంకా రావలసి ఉంది. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు. వాక్యం చెబుతుంది, ఇంకను నేను ఆయనను స్తుతించదను అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. ప్రియులారా, కానీ వేచి ఉండవద్దు, ఇప్పుడే ఆయనను స్తుతించు. నీవెప్పుడైనా నిరాశకు గురైనప్పుడు వెంటనే ప్రభువును స్తుతించే వాడివిగా ఉండాలి. దేవునికి స్తుతి చెల్లించడమే విరిగిన హృదయానికి గొప్ప మందు. కీర్తనాకారుడు ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నీ భావోద్వేగాలు ఎలా ఉన్నా, నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు దేవుని ముఖాన్ని చూడాలి. అప్పుడు ఆయన నీ వైపు చూచి నవ్వుతున్న దృశ్యాన్ని నీవు చూడగలవు. కనుక ఒకవేళ నిరుత్సాహంలో కృంగి ఉంటే నిరుత్సాహాన్ని నీవెలా ఎదుర్కొంటావు? ఒకవేళ అది ఒప్పుకొని పాపం వలన కలిగినట్లయితే వెంటనే మారు మనస్సు పొంది క్షమాపణ కొరకు వేడుకో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించినప్పుడు కృంగుబాటు నుండి నీవు బాగుపడతావు. నీ నిరాశలో తొలగించబడుతుంది. దేవుని ఆశీర్వాదములతో నింపబడతావు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. రాత్రంతయు కాపాడారు,
ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలు బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం ఇవ్వండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి, వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి ప్రభువా. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. నీ కొందనాలు నేటి దినాన పుట్టినరోజు, పెండి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.